అందరికీ నమస్కారం. సో ముందుగా ఇండియాలో ప్రజెంట్గా ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ అనేది చాలా ప్రయాణికులను ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల పడిగాల్పులు అనేది చాలా ఇబ్బందికరంగా మారడం జరిగింది. సో ఇండిగో ఫ్లైట్ అనేది ఇండియాలో ద నెంబర్ 1 ఫ్లైట్స్ అన్నమాట. సో ఎయిర్క్రాఫ్ట్కు సంబంధించిన విషయంలో ఇండిగో అనేది చాలా నెంబర్ 1గా కొనసాగుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఏదైతే న్యూ డ్యూటీ టైం రూల్స్ అని వచ్చాయో ఆ టైం డ్యూటీ రూల్స్ వల్ల ఈ పైలట్స్కు రెస్ట్ ఎక్కువగా దొరకడం జరిగింది. సో ఇట్ ఈజ్ ఎట్లా అంటే 36 అవర్స్ నుంచి 48 అవర్స్కు, అంటే ఇదివరకు రెస్ట్ పీరియడ్ 36 అవర్స్ ఉంటే ఇప్పుడు రెస్ట్ పీరియడ్ వచ్చేసి 48 అవర్స్ పెరగడం జరిగింది. సో దానివల్ల షార్టేజ్, అంటే పైలట్స్ షార్టేజ్ అనేది చాలా విపరీతంగా ఉండడం వల్ల వాళ్ళు అకామిడేట్ చేయలేకపోయారు అనమాట. సో ఇది పెద్ద సైబర్ అటాక్ కాదు, ప్లస్ వేరే దేశం కుట్ర కాదు. మేజర్గా ఏంటంటే వీళ్ళకు పైలట్స్కు రెస్ట్ పీరియడ్ అనేది చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో దానివల్ల పైలట్స్ అనేది చాలా తక్కువ అవ్వడం, సో ఫ్లైట్స్ అనేది ఎక్కువ అవడం వల్ల సో పర్ డే ఇండిగో అనేది 2200 ఫ్లైట్స్ను డైలీ భారతదేశం మొత్తం డొమెస్టిక్లో మొత్తం నడుపుతుంది అనమాట. సో ఇంత నడపడంలో ఆ పైలట్స్ షార్టేజ్ వల్ల మొత్తం ఫ్లైట్స్ అనేవి క్యాన్సిల్ కావడం జరిగింది. సో 48 అవర్స్లో 1000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. సో గత 4 రోజుల నుంచి 2000 ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడం జరిగింది. ఎంతో మంది తమ అనుకున్న ఏదైతే తొందరగా వెళ్ళాలని ఫ్లైట్లో వెళ్దాం అనుకున్నారో సో అవన్నీ చాలా ఇబ్బందికరంగా మారడం జరిగింది. సో ఎయిర్లైన్స్ వాళ్ళు క్షమాపణలు కూడా చెప్పడం